ఏపీలో మత్స్యకారుల ఖాతాల్లో 20,000 డేట్ ఫిక్స్. ఏపీలో మత్స్యకారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో ప్రభుత్వం మత్స్యకారులకు వేసవిలో చేపల వేట సందర్భంగా ఇచ్చే పరిహారంపై చర్చించింది. ఈ పరిహారం ఎప్పుడు విడుదల చేయాలన్న దానిపై కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే మత్స్యకారులకు సీఎం చంద్రబాబు స్వయంగా ఈ పరిహారం ఇంటికి వెళ్లి ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఏపీలోని తూర్పు తీర ప్రాంతాల్లో చేపల వేట 2 రోజుల ముందు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. అర్ధరాత్రి నుంచి 61 రోజుల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. అంటే జూన్ 15 వరకు ఇది కొనసాగుతుంది. ఇందుకోసం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. మత్స్య సంపద వృద్ధి చెందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా 2 నెలల పాటు సముద్రంలో చేపల వేటను నిషేధిస్తున్నాయి. మత్స్యకారుల నిబంధనలు ఉల్లంఘించి వేట చేస్తే కేసులు నమోదు చేస్తామని మత్స్యశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చేపల వేటపై నిషేధం అమల్లో ఉన్న సమయంలో మరబోట్లు, ఇంజిన్ బోట్లతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకుంటారు. అయితే ఇలా నిషేధం విధించడం వల్ల ఉపాధి కోల్పోతున్న మత్స్యకారుల కోసం కొన్నేళ్లుగా ప్రభుత్వాలు పరిహారం చెల్లిస్తున్నాయి. వేసవిలో ఇలా వేటపై నిషేధం ఉన్న సమయంలో ఒక్కో మత్స్యకారుడికి 20,000 చొప్పున పరిహారం చెల్లిస్తారు. దీంతో ఈ ఏడాది కూడా ప్రభుత్వం ఈ నెల 26వ తేదీన మత్స్యకారులకు 20,000 చొప్పున పరిహారం చెల్లించాలని కేబినెట్ లో ఆమోదం తెలిపింది. 26వ తేదీన సీఎం చంద్రబాబు స్వయంగా రాష్ట్రంలో ఏదో ఒక మత్స్యకార గ్రామానికి వెళ్లి ఈ పరిహారం స్వయంగా చెల్లిస్తారని కేబినెట్ భేటీ అనంతరం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.